పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లోగా చర్యలు తీసుకునేలా స్పీకర్ను ఆదేశించాలని పిటిషన్ ఫైల్ చేశారు బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్పై స్పెషల్ లీవ్ పిటిషన్, మిగతా 7 ఎమ్మెల్యే విషయంలో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదని పిటిషన్లో పేర్కొంది బీఆర్ఎస్. ఇదే అంశంపై తాజా సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన న్యాయ పోరాటాన్ని మరింత ముమ్మరం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇదివరకే తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ దానికి సంబంధించి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ అంశాన్ని సవాల్ చేస్తూ ఈరోజు సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. ప్రధానంగా 2 పిటిషన్లు దాఖలు చేశారు. ఒకటి కడియం శ్రీహరి, అలాగే దానం నాగేందర్, తెల్లం బాలరాజు, వీరిపైన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా మిగిలినటువంటి 7 ఎమ్మెల్యేల పైన రిట్ పిటిషన్ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో ప్రధానంగా చేసినటువంటి అభ్యర్థన, ఎవరైతే పార్టీ ఫిరాయించారో బీఆర్ఎస్ గుర్తుపైన గెలిచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారో ఈ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేసే విధంగా క్లియర్ గా స్పీకర్ కు అవసరమైనటువంటి డైరెక్షన్స్ ఇవ్వాలని పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. సో ఈ అంశానికి సంబంధించి గతంలో హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చినప్పటికీ దానికి ఒక టైం ఇవ్వలేదు. సో రీజనబుల్ టైం అని మాత్రమే హైకోర్టు గతంలో తీర్పు చెప్పింది. సో ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని పూర్తిగా సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వచ్చింది బీఆర్ఎస్. ఖచ్చితంగా 4 వారాల్లోగా ఈ మొత్తం వ్యవహారాన్ని తేల్చాలని, దీనిపైన పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సో ఆ నేపథ్యంలో త్వరలోనే ఈ కేసును సుప్రీంకోర్టు విచారించబోతోంది. నిజానికి ఈ అంశానికి సంబంధించి గతంలో కొన్ని జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో ఆ జడ్జిమెంట్స్ ప్రకారం ఏదైతే స్పీకర్ కు పూర్తిగా దీనికి సంబంధించినటువంటి డిస్క్రిషనరీ ప్రిరోగేటివ్ పవర్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ మేరకు 4 వారాల్లోగానే దీనికి సంబంధించినటువంటి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత పైన నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ కోరుతుంది. సో ఆ మేరకు సుప్రీంకోర్టు వారికి ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తుంది, ఎలాంటి డిసిషన్ ఇస్తుంది అనేది మనం చూడాలి.